బాపట్ల జిల్లా చీరాలలో కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. చీరాల ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ వద్ద నిర్మించనున్న ఆర్ఓబీకి 44 కోట్ల నిధులు మంజూరు కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు. 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆర్ఓబీ కలను కూటమి ప్రభుత్వం సాకారం చేయడంతో స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే గేట్ పశ్చిమ భాగంలో సుమారు 50,000 మంది ప్రజలు నివసిస్తున్నారని, గేటు మూసివేసిన ప్రతిసారి గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చేదని ఏఎంసీ చైర్మన్ జనార్దన్ పేర్కొన్నారు. 30 ఏళ్లుగా ప్రజలు చేసిన పోరాటానికి ఫలితం దక్కిందని, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎంపీ కృష్ణప్రసాద్ కృషితో పాటు కూటమి ప్రభుత్వం చొరవ వల్లే ఆర్ఓబీ మంజూరైందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం. చీరాల్లో ఒక ఫ్లైఓవర్ని అప్పుడున్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజ్లో దాన్ని గుంటూరు తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగానైతే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రశ్న వేస్తున్నాను. సూర్య అన్నా కొంచెం స్ప్రెడ్ అవ్వండి. సూర్య రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు శాంక్షన్ అయి 44 కోట్ల రూపాయలు. మరి శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారు మరి 0 అవర్లో ప్రత్యేక ప్రస్తావన తెచ్చి ఈ రైల్వే బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి చంద్రబాబు గారితో వేడుకొని ఈ ప్రతిపాదనని మంజూరు చేయించారు. కాబట్టి వారికి ఈ పశ్చిమ ప్రాంతాన ఉన్న 50 మంది ప్రజానికం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే మెరుగైన రవాణా వ్యవస్థ కూడా, ఇటు పశ్చిమానికి వెళ్ళే రవాణా వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. తద్వారా ఈ ప్రమాదాలు కూడా నివారణ అవుతాయి. కాబట్టి ఇది అవకాశం తీసుకొచ్చిన మన మద్దులూరు మాలకొండయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన సౌకర్యాలు కలగజేస్తూ వికసిత భారత్ విజన్ 2047గా మరి రూపాంతరం చెందుతూ అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్నది. కాబట్టి మరి ఈ రోజున చీరాల నియోజకవర్గంలో మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రైల్వే గేటు, ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ నందు అక్కడ జరుగుతున్న రేపు కట్టబోతున్నటువంటి ఫ్లైఓవర్ గురించి మరి చీరాలకి 44 కోట్ల రూపాయలు మొదటి విడతగా కేంద్ర కూటమి నాయకులు విడుదల చేసి ఉన్నారు. మరి గతంలో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిని గుంటూరు వెళ్ళిపోయింది, విజయవాడ వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అని కారు రాతలు రాసినటువంటి విలేకరులకి, ఆ రోజు మాట్లాడిన నాయకులకి మేము బుద్ధి చెప్తున్నాం. ఈ రోజున గతంలో ఈ విధంగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు. మీకు ఇంకోసారి ఈ విధంగా రాసి ప్రజల్ని తప్పుదో పట్టించొద్దండి. మరి ఈ రోజున చీరాల ఇటు పక్క రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి 11 వార్డులకి మరి వాళ్ళ ఫ్లైఓవర్ బ్రిడ్జి పడదాం, స్వర్ణ గ్రామానికి కూడా ఇది ఎంతో అభివృద్ధికరంగా మారుతుంది. మరి కాబట్టి గతంలో మాట్లాడినటువంటి చూసి బుద్ధి తెచ్చుకొని వాళ్ళు అభినందన వార్తలు రాయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకోసారి ఇటువంటి వార్తలు రాసినా కానీ, ఇటువంటి వాయిస్ ఇచ్చినా కానీ తగిన బుద్ధి చెప్తాము. మరి ఈ కార్యక్రమానికి ఈ బ్రిడ్జి మనకు శాంక్షన్ అవడానికి కారణం మద్దులూరి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో మరి చీరాల నియోజకవర్గానికి మన ముద్దుబిడ్డ మద్దులూరి మాలకొండయ్య గారు తీసుకొచ్చినటువంటి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని మనం త్వరగా నిర్మించుకొని, అలాగే
మన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తీసుకునే వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. 173 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతీయ రైల్వే చరిత్రలో మరి ఈ గేట్ మరి ఈరోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రాంతంలో వైకుంఠపురం నుంచి ఇటు వరకు విజిలిపేట, మరియంపేట ఇటంతా కలిపితే 11 వార్డులు ఉన్నాయి. సుమారుగా 20,000 ఓట్లు ఉన్నాయి. 50,000 మంది జనాభా నివసిస్తున్నారు. ప్రతిరోజు నిత్యం 200 రైళ్లకు పైగా వెళ్తున్నాయి. ఒక రైలు గేటు పడిందంటే సుమారుగా 50 నిమిషాల సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. చాలా ఇబ్బందులు గుర్తించి మా శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారు అసెంబ్లీలో తన గళాన్ని విప్పేసి చాలా సందర్భాల్లో ఫైర్ స్టేషన్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. దాని ధర్మిల మన ముఖ్యమంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి, రైల్వే శాఖ మంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రావడానికి ఎంతో కృషి చేశారు. అలాగే కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే మా శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ప్రాంత వాసులందరికీ కూడా ఒక రకంగా స్వాతంత్రం వచ్చినట్లే అని చెప్పేసి భావిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.